చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు కలిసి పార్టీని చీల్చాలనుకునే కాలగర్భంలో కలిసిపోక తప్పదు, భారీ మూర్యాన్ని చెల్లించుకోక తప్పదు. వాళ్ళ కుటుంబంలో ముసలం పుట్టినప్పుడు ఈరోజు ఏ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడో చంద్రశేఖరరావు గారు. తెలుగుదేశం పార్టీని చీలుస్తున్నా, తెలుగుదేశం పార్టీని విలవిలలాడేటట్టు చేస్తున్నా, తెలుగుదేశం పార్టీని బలహీనపరుస్తుందని ఏదైతే మానసిక ఆనందాన్ని పొందుతున్నాడో అదొక పైశాచిక ఆనందం, ఒక మానసిక రోగి చేసే చర్యలు ఇవన్నీ. కాబట్టి ఇలాంటి చర్యలకే కత్తి పట్టుకున్నాడే కత్తికే బలవుతాడని పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. ఇలాంటి విపరీత పోకడలతో పార్టీలను అనైతికంగా చీలుస్తున్న వ్యక్తికి అదే రకమైన గుణపాఠం చెప్తారు. తప్పకుండా హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి పుట్టే ముసలంలో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు మాడి మసైపోక తప్పదు. టీఆర్ఎస్ పార్టీ కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటుంది, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను వారు మాట్లాడతారు. నిజంగా ఈ రాష్ట్రంలో ప్రలోభాల చరిత్ర ఎవరిది? నోట్ల కట్టలతోని ఎమ్మెల్యేలను కొనుక్కునే ప్రయత్నాలు చేసింది ఎవరు? అడ్డంగా బుక్ అయి టీవీలలో పేపర్లలో తద్వారా ప్రపంచానికి తెలిసింది ఎవరు? అదేవిధంగా చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్నది ఎవరు? ప్రపంచం మొత్తానికి తెలుసు. అటువంటి వ్యక్తి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుందని మాట్లాడడం నిజంగా విడ్డూరం. అంటే ఈ చేరికలు ఏదో టీఆర్ఎస్ పార్టీ కొత్తగా సృష్టించినట్టు, టీఆర్ఎస్ పార్టీ ఈ చేరికలను ఏదో మొదలుపెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీవై రెడ్డి గారు నంద్యాల ఎంపీ గెలిచినారు. ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే పచ్చ కండువ కప్పినారు ఆయనకు. వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండా ఎంపీగా ప్రమాణ స్వీకారం